బడుగు బలహీన వర్గాల జనం తమిళనాడులో విద్య, వ్యాపార, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తమిళనాడు తరహాలో తెలంగాణలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు తమిళనాడులోని చెన్నైలో పర్యటిస్తున్న బీఆర్ఎస్ నేతలు బీసీ రిజర్వేషన్ల అమలుపై అధ్యయనం చేస్తున్నారు. మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు అక్కడి ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. తమిళనాడులో బీసీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలపై సమస్త సమాచారాన్ని సేకరించారు. తమిళనాడు ఏం జరుగుతుందని చెప్పి ఇక్కడ చూస్తే నిజంగా ఆశ్చర్యకరమైన విషయాలు మాకు వచ్చినాయి. ఇక్కడ ఎన్నో రంగాల్లో ముందుకున్నారు. ఇక్కడ విద్యలో అన్నిటికన్నా ముందున్నారు, అదే ఉద్యోగాల్లో ఉన్నారు, రాజకీయ పరంగా కూడా మొత్తం ఉన్నారు. టోటల్ హైయెస్ట్ మెజారిటీ రూల్ చేసేదే ఇక్కడ ద్రవిడ్ బహుజనులు కనుక మరి ఈ తరహా అన్నిట్లలో ఈ వర్గాలు ముందుకు రావాలంటే మరి ఇక్కడ ఆ స్థాయికి ఎట్లా ఎదిగింది వాళ్ళు, ఆ స్థాయికి రావడానికి ఎట్లా చైతన్యవంతులైంది, ప్రజలు ఎట్లా చైతన్యవంతులైంది, ప్రభుత్వం ఏం చేసింది, మరి ప్రభుత్వం ఈ వర్గాలకు చేస్తున్నందుకు కంటిన్యూగా ఆ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. ఈ వర్గాలు చేసినటువంటి ప్రభుత్వాలే కంటిన్యూ కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మేము వచ్చింది వెనుకబడిన వర్గాల వరకు నుంచి, వెనుకబడిన వర్గాల ప్రిన్సిపల్ సెక్రటరీ, బీసీ కమిషన్ మెంబర్స్, బీసీ కమిషన్ సంబంధించినటువంటి ఈ 69% రిజర్వేషన్తో ఉన్నటువంటి ఈ వర్గాలు టోటల్ 89% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలుపుకున్నటువంటి రిజర్వేషన్ ఉన్నటువంటి ఈ ప్రాంతాలు వీళ్లకు ఏ రకమైనటువంటి రిజర్వేషన్స్ ప్రభుత్వం ఎట్లా చేసిన దానిపైన ఆ డిపార్ట్మెంట్ మొత్తం టాప్ టు బాటం అధికారులతో దాదాపు 3 గంటల 4 గంటల వరకు చర్చించడం జరిగింది. ఆ మొత్తం కూడా తీసుకోవడం జరిగింది వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా. కనుక తమిళనాడు తరహా తెలంగాణలో కూడా ప్రభుత్వంలో ఈ వర్గాలకు చేయాల్సినటువంటి చేయించుకోవడానికి ప్రజలు ఎట్లా మమేకమైండు, చైతన్యవంతులైండు, ప్రభుత్వం ఏం చేసింది, మరి ప్రభుత్వం ఎట్లా చేసింది అనే దానిపైన పూర్తిగా సమగ్రంగా ఈ టీం అందరం కూడా మేము చూడడం జరిగింది. ఈ ఒక నివేదిక తయారు చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇస్తాం. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కార్యాలయం కానీ, ముఖ్యమంత్రికి కానీ, మరి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కానీ సమర్పిస్తాం. అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కేసీఆర్ గారి ఆదేశం మేరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఒక ప్రతినిధి బృందంగా ఏర్పడి ఈరోజు తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతుల గురించి బీసీ డిపార్ట్మెంట్ ప్రధాన కార్యదర్శి, బీసీ కమిషన్లో పనిచేస్తున్నటువంటి సెక్రటరీలతో వారి కార్యాలయంలో సమావేశమైనటువంటి సందర్భంగా బీసీల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన అనేక సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు బీసీల ప్రజా ప్రాతినిధ్యం విషయంలో మేము అడిగినటువంటి అనేక సంశయాలకు వారు జవాబు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి చట్టసభలో, పార్లమెంట్లో కావచ్చు, చట్టసభలో కావచ్చు, అత్యధిక భాగం ప్రజాప్రతినిధులు బీసీలే. కింది స్థాయిలో కూడా ప్రజాప్రతినిధులు కూడా అత్యధిక శాతం బీసీలే ఉన్నారు. కాబట్టి బీసీల పట్ల ప్రత్యేకమైనటువంటి దృక్పథంతో ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. విద్యా, ఉద్యోగ రంగాల్లో 69% రిజర్వేషన్ కూడా అమలవుతున్నటువంటి తీరు, దాని నేపథ్యం బ్రిటిష్ వారు పరిపాలించినటువంటి కాలంలో అనేక సందర్భాల్లో కొన్ని వర్గాల దయనీయ స్థితిని చూసి 1-2 వర్గాలు అన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటున్నటువంటి తరుణంలో ఈ వర్గాలకు న్యాయం జరగాలనేటువంటి ఆలోచన ఆనాడు మొదలై ఆ తదనంతర పరిణామంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజా ఉద్యమాల ద్వారా బీసీలకు సింహభాగం అవకాశాలు ఇస్తూ వస్తున్నాయి. బహుశా నా అవగాహన మేరకు భారతదేశంలో బీసీలు అన్ని రంగాల్లో పురోగమించినటువంటి రాష్ట్రం తమిళ రాష్ట్రం. కాబట్టి దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి. తెలంగాణ సమాజం కూడా తమిళ సమాజం లాగానే కులాల పరంగా అత్యధిక శాతం బీసీలు కాబట్టి ఆ వర్గం వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని అధ్యయనం చేయాలి.